పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇంగ్లాండ్తో రెండో టెస్టుపై భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం జట్టు ఓవరాల్గా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. కేఎల్ రాహుల్, కరణ్ నాయర్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 77తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా ఆకాష్ దీప్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్తో రెండో టెస్టుపై భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం జట్టు ఓవరాల్గా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. కేఎల్ రాహుల్, కరణ్ నాయర్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 77తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా ఆకాష్ దీప్ 4 వికెట్లు పడగొట్టాడు.